సొలొమోను చేసిన ప్రార్థనలో భాగాలు ఉన్నాయి. మొదట స్తుతించాడు. మొదట 3 వచనాలు ఆయన ప్రార్థన ప్రారంభించిన తర్వాత 3 వచనాలు స్తుతించాడు. అటు తర్వాత అర్థించాడు. అటు తర్వాత మొరపెట్టాడు. అటు తర్వాత తన విన్నపములను తెలియచేశాడు. ఓకే, ఆయన దేవుని మందిరంలోకి వచ్చి బలిపీఠము ఎదుట ఆయన నిలవబడి అని రాసింది కదా. ఇప్పుడు 54 వచనం చదవండి. సొలొమోను ఈలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాళ్ళు ఉండటం మాని లేచి నిలిచిన తరువాత, అంటే ఏం చేశాడు ఆయన? బలిపీఠము ఎదుట చక్కగా మోకరించి చేతులెత్తి ప్రార్థించాడు. దేవుని మందిరాన్ని కట్టినవాడే దేవుడు ఆ అవకాశం సొలొమోనుకు ఇచ్చారు. నేను కట్టిన ఈ మందిరం అని సొలొమోను చేసిన ప్రార్థనలో ఉంటుంది. ప్రభువా, నేను కట్టిన ఈ మందిరం అని ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు మనం చదువుకునే వచనాల్లో ఉంటుంది. కట్టిన వాడే బలిపీఠము ఎదుట మోకరించి ప్రార్థన చేస్తే ఆ మందిరంలో ఒక చిన్న కుర్చీ వేయబడిన పరిసేయుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? మీకు అర్థమైందా? ఆ తేడా ఈ తేడా. మందిరాన్ని కట్టిన వ్యక్తి బలిపీఠము ఎదుట మోకరించి చేతులెత్తి ముగించే వరకు అలాగే ఉండి ప్రార్థించాడంట. కానీ ఆ మందిరంలో పనిచేసే ఒక పరిసయుడు మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి